నేను ఈరోజు చికెన్ పకోడీ వేస్తున్నాను అనమాట. ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా? ఈ చికెన్ పకోడీ అనేది నేను నా స్టైల్లో కొంచెం వెరైటీగా చూపించబోతున్నాను అనమాట. ఇది మొత్తం ఉడికించుకున్నాను, జస్ట్ వాటర్ సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. మనము బోన్లెస్వి కొంచెం అంటే మెత్తగా ఉంటాయి కదా, ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నాము. బోన్స్వి ఉన్నాయి అనుకోండి, అంటే కొంచెం ఫ్రైలా అంటే అవి కొంచెం ఉడకమంటే అట్లనే ఇలా వేస్తున్నాను. ఇవన్నీ బోన్లెస్ కొట్టమని చెప్పాను, వాడు బోన్లెస్ కొట్టిండు. నేనే తీసుకొచ్చాను అనుకుంటా, వెరైటీగా చేద్దామని చెప్పేసి. బాగుంటుంది. నేను ఎట్లా చేస్తాను, దీన్ని మొత్తం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాం చిన్న చిన్న పీసెస్గా, అంటే చిన్న చిన్న పీసెస్గా అంటే ఇలా అనమాట. ఇదిగోండి ఇలా అనమాట, చిన్న చిన్న పీసెస్గా. గాయ్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను. ఇగో చూడండి, చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు మనం దీనిలో కార్న్ఫ్లోర్, మైదా అండ్ శనగపిండి వేసుకుందాం. ఇదిగోండి, కార్న్ఫ్లోర్, మైదా, శనగపిండి వేసుకుంటున్నాం మనం ఇప్పుడు. వేసేసుకున్నాను. ఇదిగోండి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, ధనియా పౌడర్, సాల్ట్, అల్లం వెల్లిపాయ, పసుపు, సోడా వేసేసుకున్నాం. వేసేసుకున్నాం. నెక్స్ట్ చిల్లీస్ ఉన్నాయి కదా, ఇవి కట్ చేసుకొని వేసుకుందాం మనం. ఇట్లా కలుపుకుందాం. ఇలా వేసుకోవాలి. రెడీ చికెన్ పకోడీ. ఇదిగోండి చికెన్ పకోడీ. సూపర్ టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే టేస్ట్ చేస్తాను. ఇదిగోండి.